హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాండ్మా కిచెన్. నేను మీ శ్రావణి. ఇప్పుడు మనం చూడబోయే ఐటెం మురుకులు. కావలసిన పదార్థాలు: బియ్యపిండి 2 కప్పులు, మినప్పప్పు 1/2 కప్పు, నువ్వులు 2 టీ స్పూన్లు, వాము 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కారం 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని 1/2 కప్పు మినప్పప్పుని దోరగా వేయించుకోవాలి. ఇలా గరిటెతో కదుపుతూ వేయించుకోవాలి. అన్ని సైడ్లు పప్పు బాగా వేగుతుంది. ఇప్పుడు వేగిన పప్పుని స్టవ్ ఆఫ్ చేసి మనం ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మినపప్పు చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని మనం ఒక జల్లెడలో వేసుకుని జల్లించుకోవాలి. మనం ముందుగా తీసుకున్న బియ్య పిండిని కూడా జల్లెడలో వేసి ఒకసారి జల్లించుకోవాలి. ఒక టీ స్పూన్ వాము, 2 టీ స్పూన్ల నువ్వులు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి బాగా కలుపుకోవాలి. నెయ్యి పూర్తిగా కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి పల్చగా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. మనకు అప్పుడే మురుకులు మంచి షేప్లో వస్తాయి. స్టార్ షేప్ బ్లేడ్ని తీసుకుని మురుకులు గొట్టంలో పెట్టుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకుని లోపల వైపు మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. కొద్దిగా పిండిని తీసుకుని ఇలా పొడవుగా చేసుకుని మౌల్డ్లో పెట్టుకోవాలి. ఒక బటర్ పేపర్ తీసుకుని దానికి కొద్దిగా ఆయిల్ రాసి దానిపైన ఇలా మురుకుల్లా చేసుకోవాలి. చూసారు కదా, ఇంత చక్కగా గుండ్రంగా వస్తాయి పిండి గట్టిగా ఉంటే. అదే పిండి కాస్త పల్చగా ఉంటే మనకి షేప్ సరిగ్గా రావు. ఇలా మనం అన్నీ ముందుగా బటర్ పేపర్ మీద చేసుకుని పక్కన పెట్టుకోవచ్చు. స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న మురుకులను వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలాంటి కన్నాల గరిటె అయితే మురుకులు ఆయిల్లో వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. మనం అటు ఇటు తిప్పుతూ వేపుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇలా బబుల్స్ రావడం ఆగిపోతే మురుకులు వేగిపోయాయి అని అర్థం. ఇప్పుడు మనం వీటిని బయటికి తీసుకోవచ్చు. చూసారు కదా, ఎంతో రుచికరమైన కరకరలాడే మురుకులు రెడీ. Please like, share and subscribe to Grandma Kitchen. For more updates, click bell icon.